హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము అరిసెలు చేయాలనుకున్నాం. దానికి ముందుగా బియ్యాన్ని బాగా నానబెట్టుకొని ఈ బియ్యాన్ని వడగట్టి మిల్లికి ఇవ్వాలి. అరిసెలు ఎప్పుడు తడిపిండితోనే చేస్తారంట, అది ఎలా చూద్దాం. మిల్లికి పండించిన పిండి అరిసెలకి ఇలా మెత్తగా అది ఎంత బెల్లం అవుతాయా? కేజీ బెల్లం. కేజీ బెల్లం పాకంకి ఎంత పిండి పడుతుంది? కేజీ పావు పిండి పడుతుంది. కేజీ పావు వరకు పడుతుందా? ఓకే. కొంచెం మునిగేలా వేసుకోవచ్చు. బెల్లం మునిగేంత వాటర్ వేసుకోవాలా? ఓకే. అది అలా బెల్లం అంతా కరిగిపోద్దా? కరిగేంత వరకు కలుపుకుంటే కరిగాక పాకం రావడం స్టార్ట్ అవుద్ది. ఓకే. ఇసుక రేణువులు ఏవైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలమ్మా. ఓకే. లేకపోతే కొంత చేయనవసరం లేదు. ఓకే. కరిగిపోయిందా? కరిగిందమ్మా. కొంచెం ఇది ఇప్పుడు వడగట్టుకోవాలా? ఓకే. పాకం రావడం స్టార్ట్ అయింది అత్తయ్య. నొరగలాగా వచ్చేటప్పుడు పాకం వచ్చిందనేసి మనకి సింబల్. ఓకే. పాకం వచ్చింది ఏంటి ఇలా తెలుసుకోవాలమ్మా. ఓకే. బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా వేస్తే అప్పుడు మనకి మెత్తగా అరిసి కావాలి అంటే కొంచెం బ్లాక్ పాకం తీసుకోవాలి. ఓకే. కొంచెం గట్టిగా కరకరగా అరిసి కావాలంటే కొంచెం ముదురు పాకం తీసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం పాకం రాలేదు, ఇంకా రావాలి. వచ్చింది లేండి ఇలా చూసుకోవాలి. ఓకే. ఇలా ఇలా మనకు మెత్తగా అరిసి కావాలంటే ఈ పాకం సరిపోతుందమ్మా. ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా పాకం వచ్చేసినట్టే ఇంకా ఇందులో పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఇది స్పీడ్ గా వేయాలా? స్పీడ్ వేసుకొని ఉండ కట్టుకోకుండా కలుపుతూ ఉండాలి. ఓకే. నేను కూడా నేర్చిస్తాను అరిసెలు చేయడం. ఇలా మొత్తం పిండి ఎంత పడితే అంత పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మీద వేసుకుంటే మెత్తగా వస్తుందమ్మా అరిసె. ఓకే. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నామమ్మా. ఓకే. నెయ్యి కూడా వేసుకోవాలా? నెయ్యి వేస్తే రుచిగా ఓకే. పైన నువ్వులు అద్దుకుంటున్నారా? నువ్వులు అద్దుకుని ఇలా రౌండ్గా చేసి పచ్చగాను ఇలా రౌండ్గా చేసి ఓకే ఇలా వేసుకోవాలి. ఇలా 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 వేసుకోవాలి. ఓకే. ఏదైతే పైకి వస్తుంది వచ్చాక రెండో వైపు కూడా తీసుకోవాలి. అలా అన్ని ఇంకా అరిసెలు అలా వేస్తూ ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ నేను అమ్మో అరిసెలు చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద ప్రాసెస్, నా వల్ల కాదంటే మా అత్తయ్య నవ్వుతున్నారు నా మాటకి. పూరీలో పొంగుతున్నాయి కదా.
ఇక్కడ నుంచి నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. అసలు అరిసెలు భలే వచ్చాయి, పూరీలా పొంగుతూ. టేస్ట్ కూడా అంతేనండి, చాలా టేస్టీగా వచ్చాయి. నువ్వుల ఫ్లేవర్తో భలే ఉన్నాయి. ఇలా అరిసెలన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నాం. మొత్తానికి అరిసెలు చేయడం కంప్లీట్ అయింది. అదేంటి అత్తయ్య? ఇది పొంగడాలు పోతామా. ఓకే, తెగగా మిగిలిన పిండితోనా? పడిపోతేను ఇలా పొంగడాలాగా. ఓకే ఓకే. బియ్యం కడుగు నీళ్ళు పోసి ఇలా చెట్టుగా కలుపుకొని అటు ముద్దలా కలుపుకొని ఒక్కొక్క గరిటెడు వేసుకోవాలి. ఓకే. ఇంకా లాస్ట్లో అరిసెలన్నీ చేసినాక కొంచెం ముద్ద ఉంది, అది కొంచెం గట్టి పడిపోయింది. ఇంకా దాంతో పొంగడాలు చేశారనమాట. ఎలా ఉన్నాయి అరిసెలు? సూపర్ ఉన్నాయా? ఎలా ఉన్నాయి అరిసెలు?